సిఎంఆర్ షాపింగ్ మాల్ ప్రపంచ స్థాయి షాపింగ్ అనుభూతి ఇప్పుడు మన పార్వతీపురంలో డిసెంబర్ 5న గొప్ప ప్రారంభం. ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత అమెరికాకు వెళ్ళి చదువుకునేటువంటి విద్యార్థులకు, అదేవిధంగా అక్కడ ఉండి చదువుకుంటున్నటువంటి విద్యార్థులకు ఏ రకమైనటువంటి పరిస్థితులు ఎదురయ్యో మనం చూస్తూనే ఉన్నాం. వరుసగా అక్కడి నుంచి చాలామంది విద్యార్థులను వెనక్కి పంపిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. అక్రమ వలసలు అంటూ రకరకాల కండిషన్ల కారణంగా. ఇప్పుడు తాజాగా కేంద్ర మంత్రి, విదేశాంగ మంత్రి చెప్పినటువంటి వివరాలు షాకింగ్ గురి చేస్తున్నాయి. అమెరికా నుంచి బహిష్కరించబడినటువంటి భారతీయ విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా? 18,822 మంది విద్యార్థులను అమెరికా బహిష్కరించింది ఇప్పటివరకు. షాకింగ్ అనిపించిన ఇది నిజం. రాజ్యసభ వేదికగా కేంద్ర మంత్రి తాజాగా వెల్లడించినటువంటి వివరాలు షాకింగ్కు గురి చేస్తున్నాయి. ట్రంప్ వచ్చిన కానించే విపరీతంగా పెరిగిపోయి ఈ మధ్యకాలంలో. ఇంకా అంతకుముందు చాలా జరిగాయి. ఈ రికార్డ్ అంతా కూడా ఇప్పుడు ట్రంప్ రెండవసారి అధికారంలోకి వచ్చినటువంటి రికార్డు మాత్రమే కాదు. బహిష్కరించినటువంటి 18,822 మంది విద్యార్థులు 2009 నుంచి ఎంతమంది విద్యార్థులు బహిష్కరణకు గురయ్యారు అమెరికా నుంచి అనేటువంటి దానికి సంబంధించిన పూర్తి డేటాను కూడా వెల్లడించడం జరిగింది జయశంకర్. దానికి సంబంధించిన వివరాలు చూస్తే 2009 నుంచి ఇప్పటి వరకు 18,822 మంది విద్యార్థులను అమెరికా బహిష్కరించింది. దీనికి సంబంధించిన వివరాలన్నింటినీ కూడా జయశంకర్ నిన్న రాజ్యసభలో వివరించడం జరిగింది. 18,822 మంది భారత పౌరులను అమెరికా తమ దేశం నుంచి బహిష్కరించిందని కూడా కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. వీరిలో ఈ ఏడాది అంటే ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచే జనవరి నుంచి ఇప్పటి వరకు 3,258 మంది, అత్యధికంగా ఈ సంవత్సరమే 3,258 మంది విద్యార్థులని, మొత్తం పౌరులను కూడా అందరు కలిపి వెనక్కి పంపించింది అమెరికా. రాజ్యసభలో అడిగినటువంటి ఒక ప్రశ్నకు విదేశాంగ మంత్రి జయశంకర్ లిఖితపూర్వకంగా ఈ సమాధానం ఇచ్చారు. ఆ వివరాల ప్రకారం చూస్తే 2023లో 617 మంది ట్రంప్ అధికారం చేపట్టక ముందు, 2024లో 1368 భారతీయులను వివిధ కారణాలు ఏమైనా కానీ. సో ఈ ఏడాది మొత్తం 3,258 మంది. చూడండి, ఆల్మోస్ట్ దీనికి ఎన్ని రెట్లు ఎక్కువ ఉందో ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత. సో ఈ 2032 మంది సుమారు 62% సాధారణ కమర్షియల్ విమానాల్లో రాగా, మిగిలిన 1,226 మందిని యుఎస్ ఇమిగ్రేషన్ అధికారులు ప్రత్యేక చార్టర్డ్ విమానాల్లో భారత్కు పంపించారు. సో ఈ డాటా అంతా కూడా ఇప్పుడు రాజ్యసభలో పెట్టడంతో అసలు విషయాలను కూడా బయటికి రావడం జరిగింది. సో దీనికి బహిష్కరణల వెనుక కారణాలు చాలా ఉన్నాయి. అక్కడ పత్రాలు సరిగా లేవనేటువంటి కారణాలు అయితే, కొంత తప్పుడు పనులు కారణాలు కూడా అయినాయి. ఈ బహిష్కరణల వెనుక మానవ అక్రమ రవాణా కీలక కారణంగా ఉందని జయశంకర్ సభలో వివరించారు. జాతీయ దర్యాప్తు సంస్థతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా విచారణ జరుపుతున్నాయని, పంజాబ్లో ఈ తరహా కేసులు అత్యధికంగా నమోదయ్యాయని కూడా తెలిపారు. ఎన్ఐఏ ఇప్పటి వరకు 27 మానవ అక్రమ రవాణా కేసులను నమోదు చేసి 169 మందిని అరెస్టు చేసిందని మంత్రి పేర్కొన్నారు. సో 132 మంది పైన ఛార్జ్షీట్లు కూడా దాఖలు చేసినట్టుగా చెప్పారు. ఈ ఏడాది ఆగస్టు 7న హర్యానా, పంజాబ్లో 2 కీలక ట్రాఫికర్లను, అక్టోబర్ 2న హిమాచల్ ప్రదేశ్లో మరో 2ని ఎన్ఐఏ అరెస్టు చేసినందుకు కూడా జయశంకర్ వెల్లడించారు. అంటే దీంట్లో సాధారణంగా పోయినటువంటి పౌరులు చాలామంది ఉంటే, దాంతోపాటు అక్రమ రవాణా, ఇక్కడి నుంచి మానవులను అక్రమంగా రవాణా చేసేటువంటి ఒక ముఠా కూడా భాగమైంది. వారిని అక్రమంగా అమెరికాకు తరలించి వీరు ఇక్కడ ముఠాగా ఏర్పడే డబ్బులు గుంజుకునేటువంటి ఒక ముఠాలు కూడా ఉన్నాయి. దాంట్లో వీళ్ళ సంఖ్య 132 మంది ఛార్జ్షీట్ దాఖలు చేశారు. వారిపైన 27 అక్రమ రవాణా కేసులు నమోదైనట్టుగా ఇప్పటి వరకు గుర్తించారు. సో మేజర్ మిగతా కారణాల చేత వచ్చినటువంటి వారు ఉన్నారు. వివిధ కారణాలు ఏదేమైనా కూడా ఇప్పటి వరకు 18,822 మంది పౌరులు, విద్యార్థులు అందరూ కలిపి అమెరికా నుంచి ఇండియాకు తిరిగి రావడం జరిగింది బహిష్కరణ తర్వాత. సో ఈ రికార్డు రాజ్యసభలో ప్రకటించిన తర్వాత ప్రస్తుతం వైరల్గా మారింది.